మిర్యాలగూడ ప్రణయ్ హత్య కేసులో నల్లగొండ ఎస్సీ ఎస్టీ కోర్టు సంచలన తీర్పునిచ్చింది. ఏటు సుభాష్ శర్మకు కోర్టు ఉరిశిక్ష విధించింది. మిగిలిన 6 నిందితులకు జీవిత ఖైదు విధించింది. అనారోగ్య సమస్యలు ఉన్నందున శిక్ష తగ్గించాలని నిందితులు జడ్జిని వేడుకున్నారు. మాపై ఆధారపడిన తల్లిదండ్రులు పిల్లల కోసం శిక్ష తగ్గించాలని జడ్జిని వేడుకున్నారు. ప్రణయ్ హత్యతో తమకు ఎలాంటి సంబంధం లేదని నిందితులు కోర్టుకు తెలిపారు. నాకు కేసుతో సంబంధం లేదని అమృత బాబాయ్ శ్రవణ్ కుమార్ కోర్టుకు విన్నవించుకున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి రాము అందిస్తారు. సందర్శనగా ఉంది. పీబీ ఎవరైతే ఉన్నారో దర్శన నరసింహ గారు, ఆయన యొక్క వాగ్భాటివంతోనే, ఆయన యొక్క టాలెంట్తోనే ఈ కేసు అంతా కూడా విజయం సాధించింది. ఆయనతో మనం మాట్లాడదాం. సార్, చాలా సక్సెస్ఫుల్గా చేశారు సార్. ప్రణయ్ కుటుంబానికి న్యాయం జరిగిందా? ఇకపైన ఎస్సీ ఎస్టీల పైన దాడులు చేయాలంటే కూడా ఈ కోర్టు తీర్పు భయపడేలాగా చేసింది. ఖచ్చితంగా ఎస్సీ ఎస్టీల మీద దాడులు చేయాలన్నా, ఎస్టీ అబ్బాయి ఎస్సీ అబ్బాయి అదర్ దెన్ క్యాస్ట్ అమ్మాయిని పెళ్లి చేసుకుంటే ఇది నేరం అని భావించి కులం తక్కువడు పెళ్లి చేసుకున్నాడని చెప్పి భావించే తల్లిదండ్రులారా, ఈ తీర్పుతోటైనా మీలో మార్పు వస్తుందని ఆశిస్తున్నాము. మనుషులంతా ఒక్కటే. వాళ్ళు రాజ్యాంగంలో పొందుపరిచిన హక్కులను వాళ్ళు ఆ హక్కు కారణంగానే వాళ్ళు ప్రేమించుకొని పెళ్లి చేసుకుంటున్నారు. వారిని మీరు స్వాగతించాల్సిందే. వాళ్ళు మేజర్లు అయినప్పుడు వాళ్ళ పెళ్లికి సహకరించండి. లేదంటే వారిపైన దాడులు చేయడమో, మాయం చేయడమో, హత్యలు చేయడమో జరిగితే ఖచ్చితంగా ఈ తీర్పు లాంటి తీర్పే మీకు కూడా వర్తిస్తుంది. మీరు ఖచ్చితంగా మారాలి. ఈ తీర్పు వల్ల సమాజంలో ఖచ్చితంగా మార్పు వస్తుందని చెప్పి భావిస్తున్నారు. ఐఎస్ఐ తీవ్రవాదులు ఉన్నారు సార్, చాలా తీవ్రమైనటువంటి కేసు, కోట్ల రూపాయలు మారాయి. మీకు కూడా ఎలాంటి ఒత్తిడి వచ్చింది? మీరు కూడా ఈ సవాళ్ళని ఏ విధంగా ఎదుర్కొన్నారు? ఫైనల్గా మీరు సంతృప్తి చెందారా? నేను సక్సెస్ఫుల్గా ఈ కేసును ప్రాసిక్యూషన్ తరపున ఎస్టాబ్లిష్ చేశానని చెప్పి నేను భావిస్తున్నాను. ఐఎమ్ వెరీ హ్యాపీ. అయితే నాకు ఎలాంటి బెదిరింపులు రాలేదు, ఎలాంటి ఆటంకాలు జరగలేదు. నాకు పోలీసు వారు ఆనాడు ఉన్నటువంటి ఎస్పీ రంగనాథ్ గారు నేను అపాయింట్ కాగానే నాకు సెక్యూరిటీ ప్రొవైడ్ చేశారు. ఇప్పుడైతే నేను అపాయింట్మెంట్ డిసెంబరు 2019లో నేను అపాయింట్మెంట్ ఆర్డర్ కలెక్టర్ గారి నుంచి తీసుకున్నాను. ఆనాటి నుంచి నాకు సెక్యూరిటీ ప్రొవైడ్ చేశారు రంగనాథ్ గారు. ఆ సెక్యూరిటీతో పాటు నాకు సకాలంలో సాక్షులను హాజరుపరచడం కానీ అన్నిటి పట్ల సక్సెస్ఫుల్గా ఇప్పుడున్నటువంటి డిఎస్పీ గారు రాజశేఖర్ రాజు గారు పూర్తిగా సహకరించడమే కాకుండా టౌన్ పోలీస్ స్టేషన్లో పనిచేసినటువంటి సిఐలు కానీ ఎస్ఐలు కానీ అట్లాగే మధుసూదన్ అనే ఆయన హెడ్ కానిస్టేబుల్ ఫ్రమ్ ది బిగినింగ్ హత్యానేరం జరిగిన నాటి నుంచి కోర్టులో సాక్ష్యం ఎండింగ్ వరకు వారు డాక్యుమెంటేషన్ చాలా చక్కగా చేశారు. అట్లాగే పీసీ కోర్టు కానిస్టేబుల్ వీరస్వామి కూడా, నాగరాజు కూడా కోర్టు సాక్షులను తీసుకురావడానికి వాళ్ళు కీలకంగా పనిచేశారని చెప్పవచ్చు. ఎంతమంది సాక్షులు చేశారు సార్? అదేవిధంగా ఛార్జ్షీట్ సంబంధించి కూడా ఎన్ని పేజీలు? ఛార్జ్షీట్ సంబంధించింది 102 మందిని సైడ్ చేశారు, ఇంక్లూడింగ్ ఐఓతో పాటు. అయితే అందులో ప్రాసిక్యూషను 78 మంది సాక్షులను విచారించడం జరిగింది. అట్లాగే డాక్యుమెంటేషన్ 293 ఎగ్జిబిట్స్ మార్క్ అయినాయి. అట్లాగే మెటీరియల్ ఆబ్జెక్టు దాదాపు 30 మెటీరియల్ ఎంఓస్ మార్క్ అయినాయి. అయితే ఈ డాక్యుమెంటేషన్ అంతా కూడా, ఇవన్నీ కూడా ఎగ్జిబిట్స్ కూడా మెటీరియల్ ఎవిడెన్సు, సైంటిఫిక్ ఎవిడెన్సు, టెక్నికల్ ఎవిడెన్స్. ఈ ఎవిడెన్స్నే కోర్టు పూర్తిగా నమ్మిందని భావించవచ్చు. సార్, A1 ముద్దాయి ఆత్మహత్య చేసుకున్నారు సార్. మొన్న సుభాష్ శర్మ కూడా తప్పుడు పత్రాలు పెట్టి బెయిల్ తెచ్చుకునేటువంటి ప్రయత్నం చేశారు. ఈ విధంగా మొదటి నుంచి కూడా ఒక ట్విస్ట్లతో నడుస్తూ ఉంది. ఎక్కడైనా ఆటంకాలు ఎదురయ్యా? మీరు ఎక్కడన్నా దీన్ని వీగిపోయేటువంటి ఒక ఉందనేటువంటి అనుమానాలు వ్యక్తమయ్యాయా? ఎట్లా అధిగమించారు వీటన్నిటి కూడా? ఈ కేసులో డిశ్చార్జ్ పిటిషన్లు ఫ్రేమింగ్ ఆఫ్ ఛార్జెస్ కాలం ఆనాటి నుంచి వారు డిశ్చార్జ్ పిటిషన్లు ఫైల్ చేశారు కోర్టులో. ఛార్జెస్ ఫ్రేమ్ కాకుండా కొద్దిగా కాలయాపన చేసే ప్రయత్నం చేశారు. మొన్నటి వరకు కూడా హైకోర్టు వారిని ఆశ్రయించి స్టే కోసం ప్రయత్నం చేశారు. ప్రాసిక్యూషను, పోలీస్ వ్యవస్థ ముఖ్యంగా ఎప్పటికప్పుడు వాళ్ళ ఎత్తుగడలను అది చూస్తూనే కోర్టులో వాళ్ళ వాదన వీగిపోయేటట్టు, హైకోర్టులో కూడా స్టే రాకుండా చేసేటట్టు చాలా పకడ్బందీగా మిర్యాలగూడ డిఎస్పీ గారు రాజశేఖర్ రాజు గారు కీలకంగా పనిచేశారు. మొన్న A2 తరపున హైకోర్టులో బెయిల్ రాగానే షూరిటీలు ఫైల్ చేశారు. ఆ షూరిటీలు దానిపైన ఎంక్వైరీ అని రాస్తే ఒక ఫేక్ షూరిటీ వచ్చింది. దీనిపైన కూడా డిఎస్పీ గారు చాలా కీలకంగా పనిచేసి మాడుగులపల్లి పోలీస్ స్టేషన్లో వారిపైన కేసు నమోదు చేయడంతో ఆ A2 బెయిల్పై రిలీజ్ కాకుండా ఆపడం జరిగింది. అంటే హైకోర్టులో కూడా వాళ్ళు స్టే కోసం పోయినప్పుడు పకడ్బందీగా ఎప్పటికప్పుడు వారు పర్యవేక్షిస్తూ ఆ స్టేను కూడా అడ్డుకున్నారు. పశ్చాత్తాపం కనపడిందా సార్ తీర్పు వెల్లడించిన నేపథ్యంలో? భావించవచ్చు. ఖచ్చితంగా వారు
పశ్చాత్తాపం పడి ఉంటారనే నేను భావిస్తున్నాను. ఏమైనా తగ్గించాలని ఎట్ ది టైమ్ ఆఫ్ ప్రొనౌన్స్మెంట్ ఆఫ్ జడ్జిమెంట్ వాళ్ళకి ఆ రైట్ ఉంటుంది. జడ్జి గారు కూడా అడుగుతారు, నేరం నిరూపించబడ్డది మీరు ఏం చెప్పుకుంటారు అన్నప్పుడు వారి కుటుంబ బ్యాక్గ్రౌండ్ కానీ అనారోగ్య సమస్యలు కానీ ఇవన్నీ చెప్పుకున్నారు. థ్యాంక్ యూ సార్. ఈ విధంగా పీపీ ఎవరైతే ఉన్నారో ఈ కేసులో ప్రాసిక్యూషన్ వాదనలు వినిపించినటువంటి దర్శన నరసింహ గారు చెప్తా ఉన్నారు, వాళ్ళలో ఎలాంటి పశ్చాత్తాపం కూడా కనపడలేదు. కోర్టు తీర్పు వెలువడిస్తున్న నేపథ్యంలో కూడా వాళ్ళు చాలా ఒక పశ్చాత్తాపం లేకుండా ఉన్నారని కూడా చెప్తా ఉన్నారు. మొత్తంగా సమాజంలో సామాజిక అసమానతల నేపథ్యంలో ఇలాంటి ఎవరైనా చేయాలంటే కూడా ప్రేమ వివాహాలు అడ్డుకోవాలంటే కూడా ప్రేమ సంబంధించి కులాలకు సంబంధించి కూడా ఏదైనా దుశ్చర్యకు పాల్పడాలంటే కూడా ఈ తీర్పు భయపడేలా చేసిందని కూడా దర్శన నరసింహ గారు చెప్తా ఉన్నారు. మొత్తంగా హర్షధ్వానాలు వ్యక్తమవుతున్నాయి. 5 నెలల పాటు కష్టపడ్డాను, అను కూడా సవాళ్ళు ఎదుర్కొన్నాను, ప్రతి ఒక్క చోటగా ప్రతిబంధకాలు ఎదురయ్యేలా చేశారు. అయినప్పటికీ కూడా చాలా అంకుటిత దీక్షతో కేసుని వాదించి వారికి శిక్ష పడేలాగా చేసినందుకు తనకు సంతృప్తి ఉందని కూడా దర్శన నరసింహ గారు మనతో చెప్తా ఉన్నారు. కెమెరా పర్సన్ వెంకట్తో రామ్ టీ న్యూస్, నల్గొండ.